సో, ఆల్కహాల్ తీసుకునే ముందు లేదా తర్వాత ఏదైనా ప్రత్యేకమైన ఫుడ్ తీసుకుంటే లివర్ డ్యామేజ్ అవ్వదు అనేసి ఒకటి నేను ఇందాక చూసాననమాట. స్క్రోల్ చేస్తా ఉంటే ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా అరే! లివర్ డ్యామేజ్ నేను లివరే తింటున్నాను. లివర్ డ్యామేజ్‌కి ఏం అవ్వదు అనేసి చూసాను. అట్లాంటి వీడియోస్ వన్ ఫ్యాక్ట్ ఈజ్ దేర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎవరికి లివర్ డ్యామేజ్ అవుతుంది, ఎవరికి లివర్ డ్యామేజ్ అవ్వదని చూసినప్పుడు దేర్ ఆర్ కొన్ని ఫ్యాక్టర్స్ విచ్ డిటర్మిన్. అంటే డ్యామేజ్ అవ్వదు అని ఎవ్వరు చెప్పలేరు బట్ ఛాన్సెస్ ఆఫ్ డ్యామేజ్ పెరుగుతూ తగ్గుతాం. ఫీమేల్స్ హ్యావ్ హయ్యర్ రిస్క్ ఫర్ డ్యామేజ్ ఆఫ్ లివర్ దాన్ మేల్స్ కంపారిజన్. అంటే మీకు అర్థమైందో లేదో నేను చెప్పింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ మేలు ఫీమేలు కంటిన్యూస్గా తీసుకుంటే ఫీమేల్కి లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ తొందరగా ఉంటుంది మేల్తో కంపేర్ చేస్తే. ఎందుకని సార్? జెనెటిక్స్ అంటే దేర్ ఆర్ హార్మోనల్ చేంజెస్ విచ్ ఫీమేల్స్లో కొన్ని హార్మోన్స్ దే మెటబలైజ్ ఆల్కహాల్ టు బ్యాడ్ ప్రోడక్ట్ ఫాస్టర్ దాన్ ఇన్ మేల్స్. అందుకని డ్యామేజ్ ఎక్కువ తొందరగా అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫీమేల్స్లో. నెక్స్ట్ ఫ్యామిలీ హిస్టరీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఆల్కహాల్ లివర్ డిసీజ్ ఉంటే నెక్స్ట్ జనరేషన్లో పిల్లలకి తొందరగా డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎ ఫాదర్ హ్యాడ్ ఆల్కహాల్ లివర్ డిసీజ్, ఇఫ్ ద సన్ ఆర్ చైల్డ్ ఈజ్ డ్రింకింగ్ ఆల్కహాల్, డ్యామేజ్ ఆఫ్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫుడ్. ఆల్కహాల్తో కలిపి తీసుకునే ఫుడ్ టైపుని బట్టి డ్యామేజ్ ఎస్ ఆర్ నో, అంటే డ్యామేజ్ జరుగుతుంది, ఛాన్సెస్ పెరుగుతూ తగ్గుతూ. సమ్మన్ హూ ఈట్స్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అలాంగ్ విత్ ఆల్కహాల్, అంటే దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి, ప్లస్ గుడ్ ప్రోటీన్, ఇది తీసుకున్న వాళ్ళకి ఈ తీసుకోని వాళ్ళకి కంపేర్ చేసినప్పుడు తీసుకోని వాళ్ళకి తొందరగా డ్యామేజ్ అవుతుంది. ఎనీబడీ హూ టేక్స్ ఆల్కహాల్ తినక ముందు ఎంటీ స్టమక్లో ఆల్కహాల్ తీసుకుంటే తిన్న తర్వాత తీసుకున్న వాళ్ళకి లెస్ డ్యామేజ్ ఉంటుంది. సో ఇలాగ మల్టిపుల్ స్టడీస్, కంపారిటివ్ స్టడీస్ ఉంటాయి. లెస్ డ్యామేజ్ మోర్ డ్యామేజ్, కానీ డ్యామేజ్ అసలు అవ్వదు అనేది లేదమ్మా ఎక్కడ. ఈ అన్నిట్లోనూ లెస్ మోర్ డ్యామేజ్, అంతేగాని ఆల్కహాల్ అది ఫలానాది ఏదో తీసుకుంటే ఆల్కహాల్ తాగితే డ్యామేజ్ అవ్వదు అనేది లేనే లేదు. ఇఫ్ యూ ఈట్ గుడ్ ఫుడ్, ఇఫ్ యూ డ్రింక్ ఆఫ్టర్ ఈటింగ్ ఫుడ్, chances of damage are less than that. Ante, that is the difference. But there is definitely damage. Definite damage is there.